గురువు గారి అకాల మరణకి చాలా చింతిస్తున్నాను, బాధపడుతున్నాను. ఆ వార్త తెలియగానే షాక్ గురయ్యాము. వెంటనే వెళ్ళడం జరిగింది. మన ఇంట్లో మన సొంత వాళ్ళు ఎలా అయితే లాస్ అయితే ఎంత బాధపడతాం, సేమ్ టైం గురువు గారు గురించి కూడా ఎంత బాధపడుతున్నాం. మేము మా ఫ్యామిలీ కానీ, మా స్నేహితులు, తోటి డాన్సర్లు, అభిమానులు అందరూ కూడా, మీడియా వాళ్ళు, యూట్యూబర్స్ అని ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకున్నారండి. రాకేష్ మాస్టర్ని ఓన్ చేసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్టేజ్ మీద ఉన్నటువంటి వారు, పెద్దవారు, మాస్టర్స్, డాన్సర్స్, ఫౌండర్స్, అలాగే కామన్ పీపుల్ అందరూ కూడా వచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు ఈరోజు ఆ రోజు మేము ఏదైతే గురువు గారి దగ్గర ఉన్నామో ఆ ప్రేమ అభిమానం ఎలా అయితే చూపించారో అది కంటిన్యూటీ మేము కూడా బయటకు వెళ్ళిన తర్వాత కూడాను వాటి శేఖర్ కానీ నేను కానీ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాము. కానీ చాలా వరకు ప్రపంచానికి తెలియకపోవచ్చు, కానీ మాస్టర్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి మటుకి ప్రతిదీ తెలుసు. మేమేం చేశాము, ఎలా చూసుకున్నాము, ఎలా మాట్లాడేవాళ్ళము, ఎలా గౌరవించామనేది వాళ్ళందరికీ తెలుసు. మన వైవి చౌదరి గారు అన్నట్టుగా గురువు తగ్గ శిష్యులు, గురువుకి మించిన శిష్యులు, అలా కాకుండా మా గురువు గారి శిష్యులు, ఆయన ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఫౌండర్ సోమరాజ్ గారు, వెంకటేష్ గారు, అలాగే మాస్టర్స్, డాన్సర్స్ చాలా మంది ఉన్నారు. ఒకే విషయం చెప్పదలుచుకున్నాను. అంటే మాస్టర్ గారు చేసినటువంటి సేవలు అవ్వచ్చు, మేము చేసింది అవ్వచ్చు, మా శేఖర్ చేసింది అవ్వచ్చు, ఏదైనా కూడాను ఇప్పుడు ప్రజెంట్ అడిగేది వాళ్ళ కుటుంబానికి మీరు ఏం చేస్తారు అనేది ఒకటి ఉంటుంది. మాకు చేతనైనంతగా చేయడానికి ఇప్పుడు రెడీగా ఉన్నాము. అలాగే కొంచెం ఉడతాభక్తిగా ఈరోజు మాస్టర్ గారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోగలిగాము. అందరి సహకారంతో ప్రతి ఒక్కరికి దీనికి సంబంధించి కార్యక్రమానికి సంబంధించి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. మెయిన్గా నవీన్ అన్న, వెంకటన్న, శ్రీశైలం అన్న, అలాగే పిలవగానే వచ్చే కార్యక్రమానికి వాక్యాలు చేస్తున్నటువంటి కుద్దూస్ గారికి, రవి చౌదరి గారికి, పిలవగానే గంగాధర్ గారికి, సురేష్ గారికి, బాబ్జీ గారు, పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మీడియా ముఖంగా ఒకటే చెప్పదలుచుకున్నాం. చాలా మందికి తెలీదు. నేను రిక్వెస్ట్ కూడా ఇందాక అనిల్ గారు ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ గారు ఉన్నప్పుడే రిక్వెస్ట్ చేయాలనుకున్నాము. మాస్టర్ గారు ఒకప్పుడు మేము ఉండేటువంటి యూనియన్ అంటే ఫిలిం డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ యూనియన్లో మాస్టర్గా ఉన్నప్పుడు ఎవరైనా సరే వచ్చి ఒక 10 మంది వచ్చి మాకు ఇలా అన్యాయం జరిగిందనో మాకు సహాయం చేయమనో అడిగినప్పుడు వెనక ముందు చూసుకోకుండా ప్రతి ఒక్కసారి వెళ్ళేవాళ్ళు. అది మెయిన్గా మన డాన్సర్స్ అనుకుంటే. అటువంటి సమయంలో మన తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఉద్యమంలో కొంతమంది డాన్సర్స్ రిక్వెస్ట్ మేరకు ఒక యూనియన్ పెట్టుకున్నామండి, ఆ యూనియన్ వాళ్ళు రానియట్లేదు, మాకు మీరు సపోర్ట్ చేయాలి, మాలో చాలా టాలెంట్ ఉంది, మాకు వయసు అయిపోతుంది, మీరు వచ్చి ఒక మాట మాట్లాడితే చాలా మంది సపోర్ట్గా వస్తారని చెప్పి వాళ్ళందరి రిక్వెస్ట్ మేరకు 2013-14 రవి కూడా ఉన్నాడు అప్పుడు. అలా తన కోసం కాకుండా ఎదుటి వారి కోసం సహాయం చేద్దామని వెళ్ళి ఆ యూనియన్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి కొంచెం వాళ్ళకి సంబంధించినటువంటి కష్టాలు నష్టాలు షేర్ చేసుకొని ఏదో కొబ్బరికాయ కొట్టమంటే ఏదో ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకుంటూ కొట్టడం వలన
కొన్ని మా యూనియన్లో కంప్లైంట్స్ వచ్చి ఇలా చేస్తున్నారు అని పిలిపించి మాట్లాడారా లేదనేది కరెక్ట్గా మాకు గుర్తు లేకపోయినా కూడా ఆ యూనియన్లో అంటే మా యూనియన్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ యూనియన్లో మెంబర్షిప్ని తొలగించడం జరిగింది. చాలామంది అనుకుంటారు ఎవరో శేఖర్ ఏదో అంటే ఇలా అయిపోయింది, సత్యానికి ఇలా అయిపోయింది, ఏదో ప్రాబ్లము అనుకుంటారు. నాకు తెలిసి మా మాస్టర్ గారు అక్కడ డిస్టర్బ్ అయ్యారు. ఇక్కడ మా యూనియన్కి సంబంధించిన నాయకులు ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు, అందరూ వింటున్నారు. మీ కుటుంబమైనా మా కుటుంబమైనా, నీ ఆకలైనా నా ఆకలైనా ఏదైనా కూడా ఒకటే. ఆ కష్టం నీ దాకా వస్తే కానీ తెలుస్తుంది. మేము ఆ రోజున శిష్యులుగా చాలామంది కూడా ఫైట్ చేశాము. రాజన్న, పాలన్న, చాలామంది ఉన్నారు. అందరం కూడా ఫైట్ చేశాం మళ్ళీ మెంబర్షిప్ ఇప్పించడానికి. పాల్ మాస్టర్ మెయిన్గా దీనికి సాక్షి, అలాగే రవి. కానీ ఏమైందో ఏమో ఆ టైంలో ఉన్నటువంటి ఆహాయంలో ఉన్నటువంటి బాడీ సహకరించలేదు, ఇవ్వలేదు. అక్కడి నుంచి సినిమాలు అనేవి కొంచెం తగ్గినాయి. ఆ తర్వాత వేరే ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి, కార్డు తీసేయటం వల్ల, మెంబర్షిప్ కార్డు తీసేయటం వల్ల మనస్తాపం చెంది అక్కడి నుంచి కొంచెం డిస్టర్బ్ అయ్యారండి. ఆ తర్వాత ఇవన్నీ కూడా యాడై అయినా కూడా ఒక పెద్ద సంఘటన జరిగింది. కార్డు తీశారు. మనము అందరికీ అలా వెళ్ళి అలా చేసి మనం ఇబ్బందులు పడుతున్నాం, మన కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పెడుతున్నాం అనేది కూడా చూసుకోకుండా అదే కంటిన్యూ చేస్తూ ఎవరు వెళ్ళినా ఎన్ని ఓపెనింగ్ అయినా, స్టూడియో ఓపెనింగ్ అయినా, ఎటువంటి ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా చేసుకుంటూ వెళ్ళిపోయారు. కాకపోతే దీంట్లో ఏంటంటే కొంచెం ఆయన మనస్తత్వం, ఆయన మాట్లాడే వాయిస్ చాలా గట్టిగా ఉండటం వలన, స్ట్రైట్గా ఉండటం వలన కొంతమంది అర్థం చేసుకోగలిగారు, కొంతమంది అర్థం చేసుకోలేకపోయారు. దానివల్ల కూడా ఆయనే నష్టపోయాడు తప్పితే ఎవరు కూడా నష్టపోలేదు, నష్టపరచలేదు. మా యూనియన్కి అయితే ఒక్క రూపాయి కూడా నష్టం జరగలేదు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఫెడరేషన్కి సంబంధించిన పెద్దలు అవ్వచ్చు, మన మాస్టర్స్, ఫౌండర్స్ అందరూ సహకరిస్తే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి చరణ్ తేజ్ వాళ్ళ అబ్బాయికి కార్డు ఇస్తే ఆ రోజుల్లో ముక్కురాజు గారు మాస్టర్ గారికి రైట్ హ్యాండ్గా అన్ని సంవత్సరాలు కష్ట నష్టాలు వచ్చి ఫైట్లు చేసి ఆకలి ఉన్న అన్నం లేక అలమటించిన రోజుల నుంచి ఆ యూనియన్కి ఇప్పుడున్నటువంటి పెద్ద మాస్టర్లు పనిచేసేటువంటి ఒక యూనియన్కి వెన్నుముకగా ఆ రోజునే ఒక ఇటుకరాయిగా ఉన్నది రాకేష్ మాస్టర్. కాలాన్ని మర్చిపోకూడదు, మనకు సహాయం చేసేవాడిని మర్చిపోకూడదు, పెద్దవాడిని మర్చిపోకూడదు. అలాగే అప్పుడు జరిగిపోయిన దాన్ని మర్చిపోయి ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి సహకారిగా మన యూనియన్ ఉంటుందని చరణ్ తేజ్ను కూడా మేము అడిగాము. ఆయన అడిగే చేస్తున్నాము. డ్యాన్స్ కార్డు తీసుకోవడానికి ఇష్టమేనా అన్నట్టుగా వాళ్ళు ఇష్టంగా ఉన్నారు. దయచేసి అందరం కలిసికట్టుగా మెయిన్గా మనం చేయాల్సింది ఫస్ట్ ఆ యూనియన్కి సంబంధించి వాళ్ళ కుటుంబానికి ఏదైతే అందుతుందో బెనిఫిట్స్, ఆ బెనిఫిట్స్ ఇచ్చే దిశగా మేమందరం కూడా సహకారంగా ఉంటాము. ఇచ్చే వరకు కూడా సహకారంగానే ఉంటాము. ఇప్పించి తీరుతాం. అలాగే ఇక్కడ చాలామంది 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు డ్యాన్సుల్లో ఉండి ఆ యూనియన్ని ఎంత స్థాయికి తీసుకొచ్చి నిలబెడితేనే ఈరోజు నేనైనా, శేఖర్ అయినా, జానీ అయినా, రఘు అయినా, ఎంత పెద్ద మాస్టర్స్ అయినా సరే, రేపటి వచ్చేటువంటి తరమైనా సరే ఇప్పుడున్నటువంటి ఇటుకురాళ్ళ మీద నిలబడి ఉందని, ఇలాంటి వాళ్ళని మర్చిపోవద్దని, తప్పకుండా సహాయం చేస్తానని, చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి కూడా ఎప్పుడు కూడా సహాయకారిగా ఉంటామని చెప్తున్నాం. ఇప్పుడున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళు వచ్చేటువంటి కామెంట్స్ కూడా మేము చదువుతాం. అంటే అన్నీ చదవము, కానీ ఉన్నప్పుడు ఏం చేశారు, ఉన్నప్పుడు చేశాం మీరు చూడలేదు, మీకు తెలియదు. ఓకే, సభాముఖంగా అందరిముఖంగా చెప్తున్నాం. మా వల్ల ఏమైంది, మేమేం చేయగలిగింది అంతా చేశాం. మీరు అనుకుంటున్నారు ఒకరిని చెప్పి ఇంకొకరిని బాధ పెడతామని. ఒకరి గురించి పొగిడేటప్పుడు, ఒకరి నుంచి బాధ పెట్టేటప్పుడు
దాంట్లో ఎంత నిజం ఉన్నది అని తెలుసుకొని రాయండి. మా శేఖరు ఏం చేశాడు అనేది అది తెలుసు. మాస్టర్కి ఏం చేశారు, ఫ్యామిలీకి ఏం చేశారు, ఎలా చూసుకున్నాడు, ఎలా గౌరవించాడు, ఎలా కష్టపడ్డాడు అనేది నేను పక్కనే ఉండి చూశాను, నాకు తెలుసు. అందువలన దయచేసి మీరు మాట్లాడేటప్పుడు కానీ కమ్యూనిటీస్ పెట్టేటప్పుడు కానీ ఒకరిని డిస్టర్బ్ చేయాలని చూడదు. దయచేసి మీడియా వారికి అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరించి రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఇక్కడి నుంచి మాస్టర్ గారు కుటుంబానికి ఏం చేద్దాం, మాస్టర్ గారి పేరుని ఎలా నిలబెడదాం, ఆయన స్ఫూర్తిని ఎలా తీసుకెళ్దాం అనేది చూస్తే బాగుంటుంది తప్పితే ఒకరిని బాధ పెడదాం, ఒకరిని ఏం చేద్దాం అనేది ప్రతి ఒక్కరూ మానుకుంటే చాలా మంచిది. అలాగా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మాకు కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఉంది. అలాగే మాస్టర్ గారే కాదు, మాస్టర్ గారితో పాటు మా వెనక వచ్చేటువంటి డ్యాన్సర్స్ కానీ, తోటి డ్యాన్సర్స్ కానీ, సీనియర్ డ్యాన్సర్స్ కానీ, రేపు రాబోయేటువంటి డ్యాన్సర్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక మంచి చేస్తూనే ఉంటాం. మా యూనియన్ తరఫున, మా తరఫున, మా డ్యాన్సర్స్ తరఫున, మా స్టూడియోస్ తరఫున ఎవరికొకరికి మంచి సహాయం చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాకేష్ మాస్టర్ గారి ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలని అనుకుంటున్నాను. అక్కడ భోజనం అయితే అందరికీ ఉందండి. దయచేసి భోజనం చేసేవాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. మేము కూడా అక్కడికే వస్తాము. దగ్గరుండి అందరికీ కూడా వచ్చేలా చూస్తాం.